శ్రీ భూవి ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి 7 హిల్స్ ఫ్యూచర్ సిటీ ఇప్పుడు మన సాగర్ హైవేలో నమ్మకానికి అమ్మలాంటిది మన భూవి ప్రాపర్టీస్. మనం ఈరోజు పెస్టిసైడ్ వాడుతున్నాం, రైతులకు చెప్పే పరిస్థితి లేదు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఇతర దేశాలకు బియ్యం ఎగుమతి చేయాలంటే కూడా ఏ దేశం కూడా తీసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే మనం పెస్టిసైడ్ ఎక్కువ వాడతాం. రైతులను ఆ విషయంలో చైతన్యం చేస్తున్నామా? ప్రధానమంత్రి గారు పదే పదే నేచురల్ ఫార్మింగ్ గురించి, ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి పదే చెప్తున్నారు. మరి కింది స్థాయిలో, క్షేత్ర స్థాయిలో, రైతు స్థాయిలో, ఫార్మింగ్ స్థాయిలో ఆ యొక్క ప్రధానమంత్రి గారి సందేశం చేరుతుందా అధికారుల ద్వారా? ఆ రకమైనటువంటి విత్తనాలు అందిస్తున్నామా? ఆ రకమైనటువంటి మోటివేషన్ చేస్తున్నామా? ప్రతిసారి ధాన్యం కొనుగోలుకు సంబంధించినటువంటి ప్రభుత్వ బాధ్యతలు వైఫల్యం చెంది రైతుల ఉసురు పోసుకుంటుంది ఈ ప్రభుత్వాలు. ఎక్కడ లేనటువంటి సమస్య తెలంగాణలోనే ఉంటుంది, ఆంధ్రప్రదేశ్లో లేదే. ఆంధ్రప్రదేశ్లో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం సమన్వయంతో పనిచేసుకుంటుంది. అధికారులు కానీ, రైతులు కానీ, రైస్ మిల్లర్స్ కానీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ, ఎఫ్సిఐ కానీ సమన్వయం ఉండాలి. ఎంత దురదృష్టం అంటే గన్ని బ్యాగులు సరఫరా చేయలేనటువంటి పరిస్థితిలో ఉంది ఈ ప్రభుత్వం. ఒక 6 నెలల ముందు తెచ్చుకుంటే కొంపలే మునిగింది, ఏం రోగం వచ్చింది? 6 నెలల ముందు బస్తాలు తెచ్చుకునే సోయలేదా ఈ ప్రభుత్వానికి? ఉదిక్కు రైతులు పంట పొలాల నుంచి ధాన్యం తీసుకురావాలంటే బస్తాల కోసం ఎతకాల్సినటువంటి పరిస్థితి. ట్రాన్స్పోర్ట్ ఉండదు, మార్కెట్ యార్డ్లో ప్లాట్ఫామ్స్ ఉండవు, లారీల మీద రోజుల తరబడి ట్రాక్టర్ల మీద పెట్టుకొని రైతులు ఉదిక్కు వర్షం చూస్తుండాలి, ఉదిక్కు అధికారులను చూస్తుండాలి. వాళ్ళ దయ ఎప్పుడు వస్తుందని ఎదురు చూసే పరిస్థితి రైతులకు ఎందుకు ఉండాలని అడుగుతాను. ఈరోజు సన్నబియ్యం కూడా, ఈరోజు వీళ్ళు తీసుకునేటువంటి సన్నబియ్యము ఇతర రాష్ట్రాలకు అక్రమంగా ఎగుమతి చేస్తూ ఉన్నారు. ఇతర రాష్ట్రాలలో నాసి రకమైన సన్నబియ్యం తెచ్చి ఇక్కడ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కింద షాపుల ద్వారా ప్రజలకు పంపిణీ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే తెలంగాణకు సంబంధించినటువంటి సన్నబియ్యం చాలా మంచి సన్నబియ్యం. అక్కడ కూడా మోసమే జరుగుతూ ఉంది. ఎవరి ఆశీస్సులతో జరుగుతుందో చెప్పాలి. ఈరోజు మన రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్నటువంటి సన్నబియ్యము ఇతర రాష్ట్రాలకు ఎక్కువ ధరకు పంపిణీ చేసి, ఎగుమతి చేసి, తక్కువ ధరకు వచ్చేటువంటి సన్నబియ్యం తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి సివిల్ సప్లైస్ షాపుల ద్వారా పేద ప్రజలకు అందిస్తూ ఉన్నారు. అది కూడా మోసమే. ఇతర రాష్ట్రాలకు 4,000 నుంచి 4,500కు బియ్యం అమ్ముతారు.